ఈరోజు బ్రదర్ ఎండి జగన్ మనతో ఉన్నారు. ఆయనకి స్వాగతం పలుకుతూ కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రైజ్ ద లార్డ్. ప్రోగ్రామ్. తరచుగా మనం రెవల్యూషన్‌లో అనేక కార్యక్రమాలు చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈరోజు మనం చూడబోయే కార్యక్రమం ఒక ముఖ్యమైన విషయం. 7 అనే నంబర్‌ని గమనించినట్లయితే రెవల్యూషన్‌కి చాలా వర్తిస్తుంది. బైబిల్‌కే 7 అనేది ఒక సరిపడే విషయంగా ఉంది. దీన్ని మనం 7 బౌల్స్, 7 ట్రంపెట్స్, 7 సీల్స్. ఇప్పుడు మనం బౌల్స్‌లో ఉన్నాం. పాత్రలని మనం పిలుస్తాం. అయితే నేను ఈ సబ్జెక్ట్‌లోకి వెళ్ళడానికి ముందు ఒక ప్రాముఖ్యమైన పాయింట్‌ని ప్రశ్నగా ఉంచాలనుకుంటున్నాను. సహజంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఈ రెవల్యూషన్ చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ సహాయంతో చదవాలని మనకి అర్థమవుతుంది. ఇక్కడ మరి ఏంజెల్స్‌ని గురించి ఒక వ్యత్యాసమైన రీతిలో ఉంది. ఎందుకంటే 7 బౌల్స్ అని పలుకుతూ ఉంటే దేవుని కోపాగ్నిని మనం చూస్తున్నాం. అది మాత్రమే కాక ఏంజెల్స్ ఐ ఆర్డర్డ్ యాన్ ఏంజెల్ ఆర్ ఐ టోల్డ్ యాన్ ఏంజెల్ టు డూ థిస్ అని రాసుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ ఏంజెల్స్‌ని గురించి పలు అర్థాలున్నాయి. అందులో మనం డీప్‌గా వెళ్ళడం లేదు. మరి గమనిస్తే మదర్ మేరీ వెన్ షీ గాట్ ద న్యూస్, ఇక్కడ కూడా గేబ్రియల్ ఒక ఏంజెల్ ద్వారా దేవుడు నీవు భయపడొద్దు అని చెప్తున్నాడు. ఇదొక మంచి వార్తగా ఉంది. పలు చోట్ల ఓ మంచి వర్తమానం పంపడానికి ఒక ఏంజెల్ పంపబడుతుంది. ఇక్కడ ఏంజెల్స్‌ని పంపుతున్నాడు. అదేమంటే పాత్రలు, అదేమంటే ఒక్కొక్క డిస్ట్రక్షన్‌ని త్రూ ఏంజెల్ ద్వారా పంపబడుతుంది. ఈ ఏంజెల్ సబ్జెక్ట్‌ని ఈ రెవల్యూషన్‌లో మనం చదవడం ద్వారా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అయితే ఏంజెల్స్‌ని గురించి కొంతమంది చెప్తుంటారు మనకు తోడుగా ఉంటారని. కొంతమందయితే వేరే విధంగా మాట్లాడుతున్నారు. అయితే మనం బైబిల్ నుంచి ఈ రెవల్యూషన్ ఇంకా ఏంజెల్స్ కాంటెక్స్ట్ గురించి ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరడిగేది 3 సంవత్సరాల పాఠం. ఓహ్! బైబిల్ 3 ఏళ్ళు. కాలేజీలో ఇది ఒక పాఠముగా, ఒక సబ్జెక్ట్‌గా తీస్తారు. ఓహో! ఏంజెల్స్ గురించి. అయితే ఏంజెల్స్ అండ్ డిమన్స్ అనే పుస్తకం కూడా ఉంది. మీకు అది తెలుసు. బ్రౌన్ రాసిన పుస్తకం. అది వేరే సబ్జెక్ట్. వీ డోంట్ నీడ్ టు గో ఇంటు దట్ సబ్జెక్ట్. అయితే ఇదొచ్చి ఏంజెల్స్ అండ్ డిమన్స్ అనే పాఠం ఉంది. ఇప్పుడు ఇందులో ఏం చెప్పొచ్చు? మనకిప్పుడున్న సమయం లోపల చెప్పాలంటే ఏంజెల్స్ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే పరిచారక ఆత్మలు. వారందరూ మనకి సర్వెంట్స్. దేవుడు అలాగే ఉంచాడు, పాదములకు రాయి తగులకుండా. తన దూతలకు ఆయన ఆజ్ఞాపించునంటది. ఇప్పుడు ఈజీగా అర్థమవ్వాలంటే, మన ప్రజలు ఈజీగా అర్థం చేసుకోవాలంటే, ఒక కాలఘట్టం వరకు దేవునితో మనిషి సంధి కాలేకపోయాడు. ఎందుకంటే మనిషి పాపం చేసి దూరమైన తర్వాత ఆదాము దగ్గర ఏంజెల్ రాలా, దేవుడే వచ్చాడు డైరెక్ట్గా. పాపం చేసిన తర్వాత మనిషితో జోక్యం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతకు అతని దగ్గరకొస్తే ప్రమాదం. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క దూతలను పంపి అతనితో ఇంటరాక్ట్ అయ్యి అన్ని విషయాలు చేస్తూ ఉన్నాడు. ఓటిగా జడ్జిమెంట్కి మాత్రం కాదు. దేవుడు తన చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి ఒక పీరియడ్లో ఏంజెల్స్ని యూజ్ చేస్తూ ఉన్నాడు. అంటే సొదోమును నాశనం చేయడానికి యూజ్ చేస్తున్నాడు. అదే సమయంలో అబ్రహాముతో మాట్లాడడానికి కూడా యూజ్ చేస్తున్నాడు. కొన్నిసార్లొచ్చి సొదోమును నాశనం చేసే వాళ్లే లోతును కాపాడి వెలుపలకి నడిపారు. రెండూ ఉన్నాయి. సేవ్ చేస్తారు, డెమాలిష్ చేస్తారు. దేవుడేం చెప్తాడో అది వారు చేస్తారు. బైబిల్ మట్టుకైతే అన్నిటికీ ఏంజెల్స్ని ఉంచారు. వారందరూ పరిచారకులే, పరిచర్య చేసేవారు. ఇప్పుడు పాత నిబంధన వరకైతే యేసుక్రీస్తే దేవుడే తాను జనులతో ఇంటరాక్ట్ అవ్వాలన్న స్థలం వచ్చినప్పుడు ఒక దూత కాన్సెప్ట్లోనే వస్తున్నాడు. ప్రభువు యొక్క దూత అని ఉంటుంది. ఎందుకంటే దేవునిగా ప్రత్యక్షం కావడం. ఎందుకంటే ఆయనను చూచిన వారు ఎవరునూ బ్రతికి ఉండలేరు. అట్లయితే వీరికి ప్రమాదం. ఒక పీరియడ్ తర్వాత యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనిషికి దేవునికి మధ్యవర్తిగా మారినందువల్ల దేవుడేం చేస్తున్నాడంటే మనలో పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. ఆయన మనలోనికొచ్చి వాసం చేస్తున్నాడు. ఉండి వాసం చేస్తున్నప్పుడు మనకీ దేవునికి మధ్య ఎటువంటి ఒక అడ్డంకులు ఉండవు. అడ్డు ఉండదు. అడ్డుతెర చినిగిపోయింది దేవాలయంలో, అతి పరిశుద్ధ స్థలములో. సో ఇప్పుడు మనకి పరిచర్య చేసే ఆత్మలు దేవుడుంచినప్పటికీ మనకి దేవునితో ఒక సెపరేట్ ఇంటరాక్షన్ వచ్చేసింది. ఇప్పుడు మనకీ వారు పరిచారకులే. కొంతమంది ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆ పాత నిబంధన పద్ధతిని ఫాలో చేసినట్టుగా ఏంజెల్స్ని కమాండ్ చేస్తూ వారికేదో పని చెప్తూ వారితో కూడా మాట్లాడుతూ అదిప్పుడు మనకు అవసరం లేదు. మనం దేవునితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు పిల్లలమైపోయాం. అంగీకరించిన వారందరూ పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చాడు. అలా పిల్లలగుటకు నాకు అధికారమిచ్చాడంటే నా తండ్రికి తెలుసు నన్ను ఎలాగా కాపాడాలని. అది కాకుండా నేను వెళ్ళుచున్నాను, నేను హోలీ స్పిరిట్ని పంపుతాను, నేను ఏంజెల్ని పంపుతానని దేవుడు చెప్పలేదు. పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు. అప్పుడు ఇక్కడున్న ఏంజెల్స్కి ఏం కమాండ్ చేయాలో, ఏది చేయాలని ఆయన చెప్పుకుంటాడు. నా యొక్క పని తండ్రితో ఉండడమే. ఇప్పుడు యేసుక్రీస్తును చూడండి. ఒక దగ్గర చెప్తున్నాడు, నేనడిగితే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతల్ని పంపుతాడు తండ్రి.
అయితే నేను ఆయన్ని అడగలేదు, నేను తండ్రిని అడుగుతాను, ఆయనతో నేను డైరెక్ట్గా డీల్ చేస్తానంటాడు. మనకి మధ్యవర్తులు అవసరం లేదు న్యూ టెస్టిమెంట్లో. సో ఏంజల్స్ యొక్క పని ఏమిటన్నది దేవుడు ఏర్పరిచి ఉంచాడు. ఆ పని ఆయన చెప్తాడు, వారు పరిచర్య చేస్తారు. మధ్యలో మనం తలపెట్టక్కర్లా. సో వారి యొక్క పని బైబిల్ మట్టుకైతే వర్షిపర్స్ ఉన్నారు. నాకు తెలిసి నేను చెప్తున్నాను, వర్షిపర్స్, మెసెంజర్స్. ఏంజల్స్లో వెరైటీ ఉన్నారు, వ్యారియర్స్. ఇప్పుడు మికాయేలు అంతా ఒక వ్యారియర్స్. ఇప్పుడు మీరు చెప్పినది మరియ దగ్గరకొచ్చింది. గేబ్రియల్. అవును, ఆమె దగ్గరకొచ్చినదొచ్చి మెసెంజర్, వార్తనందించేవారు. ఇది కాకుండా వర్షిపర్స్. వారు పరలోకంలోనే ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకైతే ఈ యొక్క అనేక రకాల ఏంజల్స్లో ఇప్పుడు మనము ఎవరితోనూ డీల్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం దేవుడు లేదు. మనకి డైరెక్ట్గా ఉన్నాడు, పిల్లలమయ్యాం. ఇందులో కన్ఫ్యూజ్ ఒక అవ్వడానికి ఏం లేదు. కన్ఫ్యూషన్ లేదు. వారు మనకు సేవకులైనా ఆ కమాండ్ ఆయనే ఇచ్చుకుంటాడు. మనం వెళ్ళి అయితే తలదొచ్చడం. ఇందులో ఎటువంటి ఒక సమస్య ఉందని అడిగినట్లయితే, ఈ ఏంజల్స్తో డీల్ చేసేవారు ఇంకొక రకమైన ఏంజల్స్తో తెలియక డీల్ చేసే అవకాశం ఉంది. ఎవరంటే త్రోయబడినటువంటి దూతలు ఉన్నారు. వారిని మనం డిమెన్స్ అంటున్నాము. ఈ త్రోయబడిన దూతలకును అతను వెలుగువేషం ధరించినవాడు, బైబిల్ చెప్పేట్టుగా అతను మంచి దూత మాదిరిగా నిలిచి మాట్లాడతాడు. డిఫరెన్షియేట్ చేయలేం. దేవుడొక్కడే, దూతలు అనేకులు. అప్పుడు దేవుడొక్కడన్నప్పుడు తండ్రి అన్నప్పుడు మరి ఇంకెవరితో డీల్ చేసుకోవాలి? ఇప్పుడు ఆ తండ్రి ఒక కమిషనర్గా ఉన్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు కొడుకేం చేస్తాడు? నేరుగా తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా బెదిరిస్తున్నాడు అని చెప్తే ఒక మాటలో పని అయిపోతుంది కదా. ఇప్పుడెందుకు తండ్రి అసిస్టెంట్ దగ్గర చెప్పి మరలా అసిస్టెంట్ తండ్రి దగ్గర చెప్పి, ఎందుకంటే అసిస్టెంట్ తానుగా చేయలేడు. కమాండ్ అతనికి అలా లేదు. కమాండ్ వచ్చి కింగే ఇవ్వాలి. అది ఒక కింగ్డమ్. అది ఇదంతా ఒక డొంకతిరుగుడు పనిగా ఉంటుంది. నేరుగా ఇప్పుడు మనకి హెవెన్ ఓపెన్ చేయబడింది. సో ఇది చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే పలు సమయాలలో మోసపోయే అవకాశాలున్నాయి. అనేక త్రోయబడిన దూతల వెనుక వెళ్ళి అందులో మోసపోయినవారు అనేక మంది ఉన్నారు. చివరిగా వీరు దేవుని దగ్గర కూర్చుని మాట్లాడరు, ఏంజల్తో కూర్చుని మాట్లాడుతుంటారు. అంటే ఇట్ బికమ్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం లేటర్. ఈ రెవల్యూషన్ మనం చూసినట్లయితే ఈ పాత్రల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత నమోదులో మనం చూసాం. ఇప్పుడు సెకండ్ బౌల్ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ రెండు తర్వాత ఇప్పుడు ఆ వాక్యాన్ని చదువుతాను. 16:3 రెవల్యూషన్. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను, అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీయూ చచ్చెను అని ఉంది. దేవుడొచ్చి సృష్టిని ఒక వారంలో జరిగించాడు. మన లెక్క ప్రకారం 6 రోజులు ముగించి 7వ రోజు విశ్రాంతి. అక్కడ 7. ఇప్పుడు అలాగా నిర్మించిన దేవుడు ఇది పార్టుగా డెస్ట్రాయ్ చేస్తున్నాడు. అయితే నాశనం చేసేప్పుడు 7 years తీసుకుంటున్నాడు. ఓహో. ఈ 7 yearsలో ఫస్ట్ 3.5 years వచ్చి ట్రంపెట్, 7 trumpets. సెకండ్ 3.5 yearsలో వచ్చి 7 bowls. అక్కడ ఒక ప్రోటోకాల్తో ఫాలో చేస్తున్నాడు. అంతా కూడా ఇది కింగ్డమ్ రూలే కదా. అది అయితే ఆయన మనసు ఎంత దుఃఖపడిందో అని ఆలోచిస్తే చాలా వేదనగా ఉంది. ఆలోచిస్తేనే బహు కష్టంగా ఉంది. అదొచ్చి పలు సమయాల్లో తండ్రి ఏం చేస్తాడంటే అబ్బాయిని కొట్టేస్తారు. దెబ్బలు తిని ఇంకా అబ్బాయి అలాగే నిద్రపోతాడు. తండ్రి రాత్రి పక్కన కూర్చునే పరామర్శిస్తూ ఉంటాడు. వారే చెప్తారు, బాగా కొట్టెను కాబోలు. ఇక అలాగే పోతే కొన్ని చోట్ల వాచిపోయినట్టుంటది, బాగా కొట్టేశాను. కాని టీచర్స్ ఆ విధంగా చేయరు. స్కూల్లో కొట్టేస్తారు. ఏ టీచర్ అయినా ఇంటికొచ్చి తైలాన్ని రాస్తారా? మరుసటి రోజు వెళ్తే ఏం చేస్తారు? మరొక 2 దెబ్బలు తగిలిస్తారు. అదే మనము బైబిల్ టీచర్స్ మాలాంటి సేవకుల యొక్క డ్రాబ్యాకు దేవుని యొక్క ప్రేమ. అందువల్ల దేవుని ప్రేమతో శిక్షించాలని బైబిల్ చెప్తుంది. కొన్నిసార్లు దేవుని ప్రేమను దాటి కోపంతో శిక్షిస్తాం. అందువల్ల శాంతితో బుద్ధి చెప్పమని బైబిల్ చెప్తుంది. మన దేవుని యొక్క ప్రేమ వచ్చి మీరు ఏం చేయలేరు, కొలత వేయలేరు. ఆయన సైజుని చూడండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎంత జైజాంటిక్ దేవుడో చూడండి. అయితే ప్రేమయే ఉన్నాడు, దేవుడు ప్రేమయే ఉన్నాడు అంటే పరిపూర్ణ ప్రేమ. అందులో ఎంత పర్సెంటేజ్ మీరు రుచి చూసి ఉంటారు ఇంతవరకు? అవునా? మన ఇండియాలో ఎన్ని ప్రాంతాలు చుట్టొచ్చారని అడిగితే ఎన్ని చెప్తాం? ఒక్కొక్కరి కొలత అనేది ఉంటుంది కదా. మన రాష్ట్రాన్ని దాటని వారు ఉంటారు. ఒకందులకు దేవుని ప్రేమను రుచి చూసిన వారు ఉన్నారు, పరిపూర్ణమైన ప్రేమను రుచి చూసిన వారు ఎవరూ ఉండి ఉండరు. ఆ విధంగా దేవుని యొక్క ప్రేమ. సో దేవుడేం చేస్తున్నాడు? 7 రోజుల్లో నిర్మించి 7 సంవత్సరాల్లో భాగాలుగా నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలో 3 ఒక భాగము సముద్రములో ఉన్న మత్స్యములనియు నాశనమైనట్టుగా ఉంటుంది. 3 ఒకటి పోయింది, మిగతా 2 ఇక్కడే నాశనం చేస్తున్నాడు. ఆ 7లో మొదటి 3:30కి రెండవ 3:30కి ఉన్న వ్యత్యాసం ఇదే. సో ఇక్కడే అది జరిగిస్తున్నాడు. సో మరొక విషయాన్ని మనం ఇది చదివేటప్పుడు గమనించాలి.
అనేక మందికి బైబిల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన భాగాన్ని మర్చిపోయాము, లేక గమనించకుండా వదిలేశాం అంతే. ఏమిటంటే దేవుడు భూమిని నిర్మించేప్పుడు 2 భాగాలుగా నిర్మిస్తున్నాడు. జలములన్నీ ఒకచోట కూర్చబడటం, ఆరిన నేల ఏర్పడటం. ఆదికాండం 1:10లో ఉంది. ఆరిన నేలకు జలరాశికి వేరే ఫార్ములా. మనకి భూమి అన్నది ఇవి 2 చేరినవి. దేవుని వరకైతే ఇవి 2 పార్ట్. ఈ 2 పార్ట్లకు 2 వేరువేరు కార్యాలుగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆదాముతో చెప్పే విషయాన్ని గమనించండి. భూమిని నిండించి సముద్రపు చేపలను ఏలమని చెప్తాడు. ఓహో, రూల్. ఆ రూల్నే మీరు చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఫస్ట్ భూమిని చెప్తున్నాడు 128లో. భూమిని ఏం చేయమంటున్నాడంటే లోపరుచుకోమంటున్నాడు. తర్వాత వాక్యం చెప్తుంది సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. 2 పార్ట్లు. భూమి వేరు, సముద్రము వేరు. అవును. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై టిల్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూడ్ అండ్ హ్యావ్ డొమినియన్. సో ఈ యొక్క డిఫరెన్స్నొచ్చి మీరు అక్కడ ఆరంభించి ఎక్కడ వరకు చూడొచ్చంటే, అదే రెవల్యూషన్ 20వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే జడ్జ్మెంట్ వచ్చేప్పుడు వాక్యమేం చెప్తుంది? భూమి తన యొద్ద ఉన్నవి అప్పగించెను, సముద్రము అని ఉంటుంది. రెవల్యూషన్ 20:13లో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. మరణము పాతాళమని వేరుగా ఉంటుంది. డెత్ అండ్ హేట్స్ అని ఉందండి. డెత్ అండ్ హేట్స్. అదే సమయంలో ఓషన్ వేరుగా ఉంటుంది, సీ. అవునా? అప్పుడు ఏంటి అర్థమని అడిగితే ఇది వేరే పార్ట్, అది వేరే పార్ట్. 2గా విడిపోయాయి. ఈ డిఫరెన్స్ని వచ్చి మీరు టోటల్ బైబిల్లో ఉంటుంది. ఓకే. అనేక మంది ఈ డిఫరెన్స్ పెట్టుకుని చదవరు, ఒకటిగానే చదువుతూ ఉంటారు. ఇప్పుడు మీరు రెవల్యూషన్ 13:1 చూడండి. మనం యూజువల్గా అధికంగా చదువుకున్న అధ్యాయం అది. 13:1లో చూడండి. క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. అవునా? రిజన్ ఫ్రమ్ ద సీ. 13:11 చూడండి. ఏ బీస్ట్ రిజన్ ఫ్రమ్ ది ఎర్త్. అర్థమవుతుంది. ఇక్కడ 2గా ఉంటుంది. 2 మృగాలుంటాయి, 2 స్థలాలు, రెండింటిని జయించాలి. ఇది వేరే పార్ట్, అది వేరే పార్ట్. ఇది ఎక్కడ ఆరంభమవుతుంది? జెనసిస్లో. కరెక్ట్గా ఇక్కడ కూడా వచ్చి ముగిస్తుంది. ఈ విధంగా చదువుకోవాలి. భూమికైన కాన్సెప్టే వేరే, సముద్రమునకైన కాన్సెప్టే వేరే. ఇవి రెండిటి వెనుక 2 ఆత్మీయ సత్యాలున్నాయి. అంతేకాకుండా జెనిసిస్ ఎంతవరకు మనం అర్థం చేసుకుంటామో అంతవరకు రెవల్యూషన్ కూడా అర్థం చేసుకోవాలని అర్థం అవుతుంది. అవును, మనం ఒకసారి మాట్లాడాం. అందరూ డానియలు రెవల్యూషన్ చేర్చి చదువుతారు, అలాగే చదవాలి. అదే సమయంలో జెనసిస్ రెవల్యూషన్ చేర్చి చదవాలి. అక్కడ స్టార్ట్, ఇక్కడ ముగించబడుతుంది. అక్కడ ఏవేవైతే మిస్టేక్ అవుతుందో ఇక్కడ కరెక్ట్ అవుతూ ఉంది. అక్కడ ఎలా స్టార్ట్ అవుతుందో ఇక్కడ ముగించబడుతుంది. అక్కడి ప్రశ్నలకు ఇక్కడ జవాబు ఉంటుంది. అప్పుడు మనం థరోగా బైబిల్లో మనకి ప్రత్యక్షతలు థరోగా అర్థమవుతాయి. అదే గ్రీకులో ఒక పదము రేమా అని చెప్తారు. రేమా. ఆ రేమా బయలుపడుతూ ఉంటే బైబిల్ మరింత టేస్ట్గా బయలుపడుతుంది. బైబిల్ వచ్చి ఏ ఒక్క మీరు లెవెల్లో చదివినా ఇంట్రెస్టే. మీరు మొట్టమొదటిగా ఏమి తెలియక చదివినా కూడా అది మీతో మాట్లాడుతుంది. మీరు ఎంత డీప్గా వెళ్ళి మీరు ధ్యానించని ఆరంభించినా అక్కడి నుండి మాట్లాడుతుంది. ఎందుకంటే ఎంతోమంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూడాలనే ఆశతో చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, మిస్ అవ్వకూడదని. అలాగని ఆ వాంఛను చూస్తే ఇట్ క్రియేట్స్ అస్ టు గో మోర్ డీపర్. అదే చెప్తున్నాను. ఆ యొక్క వాక్యంపైన ఉన్న దాహం చూడండి. ఇప్పుడు ప్రోగ్రాం ఒక మాటకే చెప్తున్నాను. మన ప్రోగ్రాం చూసేవారు వాక్యం కొరకే చూస్తున్నారు. నాట్ ఫర్ హీలింగ్, నాట్ ఫర్ డెలివరెన్స్, నాట్ ఫర్ బ్లెస్సింగ్, నథింగ్. డీప్గా వెళ్ళాలి. వాక్యపు లోతులోనికి వెళ్లేవారు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. అంటే వాక్యములోనూ ఇన్ని విషయాలున్నాయని ప్రజలకి అర్థమైంది కదండి. అదొకటి. రెండవదిగా వాక్యం అర్థం కాను అన్ని ప్యాకేజీలు ఇందులో ఉన్నాయంటున్నాను. అదే దీని యొక్క స్పెషాలిటీ. అవును. అప్పుడు మనకిదొచ్చి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సీక్రెట్స్ అని చెప్పొచ్చు, రెవల్యూషన్ అని చెప్పొచ్చు. డైమెన్షన్స్. మీ భాషలో చెప్పాలంటే డైమెన్షన్స్. దీని ఆధారంగా చదివితే అనేక విషయాలు తెలుస్తుంది. మన భూమి మట్టుకైతే భూమి అన్నది సముద్రమును, ల్యాండు, వాటరు చేరిందే. అయితే బైబిల్లో ఈ రెండిటికి 2 మ్యాటర్ అంటే 2 విషయాలున్నాయి, 2 న్యాయ తీర్పు, అన్ని వేరువేరుగా ఉన్నాయి ఇందులో. ఆ ప్రోటోకాల్ ప్రకారమే కొనసాగుతుంది. ప్రోటోకాల్ ప్రకారం చదివితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఒకచోటైతే సముద్రము నుండి బయలుదేరి భూమికొస్తుంది మృగము. యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే భూమి నుండి సముద్రములోనికెళ్ళి దాన్ని అణుచుతాడు. గాలి సముద్రాన్ని అణచాడు. ఎందుకు అణచాడు అన్నందుకు రీజన్ ఉంది. సో ఇటువంటి అనేక విషయాలు మరి బైబిల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు రెండవ బౌల్ గురించి మనం చూడాలంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ బౌల్ని చూసినట్లయితే ల్యాండ్లో ఉన్నటువంటి ప్రజలకు బాధింపు, వేదనలు. రెండవది చూస్తే సముద్రములో ఉన్నవారికి బాధింపు. కరెక్ట్.
అవునా? చాలా క్లియర్గా ఉంది. క్లియర్గా ఉంది. విభజిస్తున్నాడు. విభజించి అలా చేస్తున్నాడు. అలా చేసినప్పుడు టోటల్ భూమిలో ఉన్న నోవా పీరియడ్లో చూడండి, ల్యాండ్ వచ్చి నీళ్లు కప్పుతాయి. అవును, ల్యాండ్ని కంప్లీట్గా ముంచేస్తుంది. కంప్లీట్గా మూసి ఆ తర్వాత ల్యాండే ఉండదు. పూర్తిగా నీరు కప్పబడి అది ఎలాగా నింపబడిందంటే ఆ 7వ అధ్యాయం చెప్తోంది, 15 మూరల ఎత్తునకు నీళ్లు ప్రబలెను. మన ఊరు లెక్కకు 22 అడుగులు అనుకోండి, ఎవరెస్ట్కి పైన 22 అడుగులు నీళ్లు. ఇమేజిన్ చేయలేకపోతున్నా. ఆ విధంగా ఉండింది. అప్పుడు మొత్తముగా ఏది కప్పింది? నీటితో కప్పబడింది. మీరు రెవల్యూషన్ 21 చూడండి, మొత్తము ల్యాండే ఉంటుంది, సముద్రం ఉండదు. ఓ అలాగే రివర్స్ అట్లే అవుతుంది. రివర్స్. ఇక్కడ మీరు చూడండి 21:1, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. స్పెసిఫిక్గా వేరుగా ఇక సముద్రము లేదని చెప్తాడు. ఓన్లీ ల్యాండ్, నో వాటర్. సో ఇటువంటిదైనా అనేక విషయాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు భూమిలో ఉండేవి దేవుడు నాశనం చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్, మనుషులు దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధకరమైన చెడ్డ పుండు పుడుతుంది. రెండవది చూసినట్లయితే సముద్రములో ఉన్న జీవజంతువులన్నీయు, అందులో జీవజంతువులనే ఉంటదనుకుంటా, సముద్రములో ఉన్న జీవజంతువులన్నీయు చచ్చాను అని ఉంటది. అండ్ ఇట్ బికేమ్ లైక్ బ్లడ్ అని రాసుంది. అంటే ఇందులో జరిగే కాన్సెప్ట్ ఏంటని చూసినట్లయితే మీరు కూడా కొన్ని వీడియోస్లో చూడొచ్చు. అదేంటంటే ఆ జపాన్ సముద్ర తీరమునొచ్చి ఆ డాల్ఫిన్ని వేటాడతారు. అవును, ఆ డాల్ఫిన్ వచ్చి 100 డాల్ఫిన్ని వేటాడతారనుకోండి, మాక్సిమం 100 వరకు ఉంటదనుకుంటాను. వాటిని వేటాడిన తర్వాత చూసినట్లయితే ఆ స్థలమంతా కూడా ఏమై ఉంటదంటే రక్తమయమై ఉంటది. పూర్తిగా చోటంతా కూడా బ్లడ్గా ఉంటది. సముద్రములో ఉండేవన్నీ చచ్చిపోతాయి. అబ్బా, అప్పుడు ఆ సీ కలరే మారుతుంది ఫుల్గా. అప్పుడు ఎంత లాస్ అవుతుందో చూడండి. లాసు రెండవదనుకోండి, లైఫ్ లాస్. టోటల్ సముద్రంలో ఉండేవన్నీ చచ్చి మెదులుతాయి. అప్పుడిక ఏ విధంగా ఉంటుందో చూడండి. ఓహ్, అవునా? ఇప్పుడు సాధారణంగా మనం ఏదైనా చూసినట్లయితే ఒక చేపల తొట్టిలో తెలియకుండా ఏదో ఒక యాసిడో ఏదో ఒకటి కడిగేప్పుడు పడిందంటే చేప చచ్చిపోతుంది, వెంటనే చనిపోతాయి. ఒక చిన్న పిల్ల దగ్గర, పాలు తాగే పిల్ల దగ్గర హఠాత్తుగా ఒక చేప వేసి చూడండి, తిన వెంటనే చచ్చిపోతుంది. ఎందుకంటే అది ఇంకా పాలు తాగే రేంజ్లో ఉంటుంది, అందులో ఇంకా ఇదై ఉండదు. అది తిన్న వెంటనే చచ్చిపోతుంది. ఏదో ఒకటి లోనికెళ్తే అది దాన్ని చంపేస్తుంది. అప్పుడు ఇతను ఏది పోసి చావగొట్టాడు అని చూస్తే వాక్యమంటుంది, తన పాత్రలో ఉన్నది సముద్రములో. అయితే ఈ పాత్రలో ఉన్నది ఏది ఏమిటనేది మనకిక్కడ తెలియజేయబడలేదు, డీటెయిల్. అయితే దీని వెనుక ఉన్నటువంటి దేవుని కోపము, ఈ 6 పాత్రల వెనుక దేవుని కోపము నిండిన పాత్ర ఉంటుంది. ఎంత ప్రేమగల దేవుడు! మరోవైపు అంటే నేనే దీన్ని నిర్మించాను. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్తాడు, సముద్రము తనలో ఉన్న ఒక సృష్టి ఆరంభమవుతుంది. అవును, ఆయన ఇమేజినేషన్, ఆయన క్రియేషన్. 5వ దినం యొక్క సృష్టి కార్యం జరిగించేప్పుడు చెప్తాడు, మనల్ని మంటితో నిర్మిస్తున్నాడు కదా. అవును, కాని సముద్రంలో ఉన్న వాటిని చూసినట్లయితే సముద్రంలో సృష్టించబడతాయి. 1:20 చెప్తుంది, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములు ఎగురుగాకనియూ పలికెను. ఇవి ఎక్కడి నుండి సృష్టించబడ్డాయి? జెనసిస్లో జలము నుండే ఇవి క్రియేట్ అయ్యాయి. అవును, ఆయన క్రియేటివ్ ఇమాజినేషన్ ద్వారా క్రియేట్ అయింది. అది జలముల నుండి పుట్టింపబడాలంటున్నాడు. అవును, కొన్ని వాక్కుతో సృష్టిస్తాడు, వెలుగు కలుగునుగాకని. అన్నీ సృష్టించాక దేవుడు చెప్తున్నాడు, గాడ్ సా దట్ ఇట్ వాజ్ గుడ్. అది ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏది చేసి ఉంటే ఇప్పుడు ఈ విధంగా అయి ఉంటది. మరో కోణంలో నాకు ఆలోచన వస్తుంది, ఇక్కడ సీలో ఉన్న మృగాలు ఏ తప్పు చేయలేదు, చేసింది మానవుడు. అయితే ఇవి కూడా దే హ్యావ్ టు పే ద పెనాల్టీ అనిపిస్తుంది. అయితే ఈ థాట్ కరెక్టా అని నాకు తెలియలేదు. ఇందులో నేను మరొక యాంగిల్ ఏ విధంగా అని చెప్తాను. దేవుడు సృష్టించినప్పుడు అన్ని మంచిగానే ఉన్నాయి కదా. అవును, అన్ని గుడ్డే కదా. అలాగున్నప్పుడు దేవుడు ఎలా సృష్టిస్తున్నాడు? పెంపుడివి అడవి జంతువుల్ని వేరు చేస్తాడు, డొమెస్టిక్ అండ్ వైల్డ్ అని క్రియేట్ చేస్తాడు. అయితే నోవాహు ఓడలోనికి వెళ్ళేప్పుడు గుడ్ బ్యాడ్ గా మారింది, గుడ్ అండ్ బ్యాడ్. దేవుడు చెప్తున్నాడు, పవిత్రమైనవి 7 జతలు, పవిత్రము కానివి 1 జత, ఇలా చేయమంటున్నాడు దేవుడు స్పెసిఫిక్గా. అప్పుడేమైంది? ఆయన చేసినప్పుడు అన్ని పవిత్రం. అయితే ఓడలోనికి వెళ్ళినప్పుడు పవిత్రం అపవిత్రం అని 2 పార్ట్లున్నాయి. మృగాల్లోనూ ఎందుకు అలాగైంది? మనుషులే మనం తప్పు చేశామంటాం, మృగాల్లోనూ ఎందుకు ఇలాగైంది? మంచి ప్రశ్న. సమాధానం ఏంటంటే, మనిషి తప్పు చేయడం ఆరంభమైన తర్వాత ఇతని కింద ఉన్నవన్నీ తప్పులు చేస్తాయి. ఇప్పుడు ఒక
ఒక టీచర్ తప్పుగా చెప్పిస్తే అక్కడ కూర్చున్న 50 మంది తప్పే చేస్తారు. తప్పుగా అర్థం తప్పుగా చేసుకుంటారు. అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇతని అభిషేకమే అతనికి వెళ్తుంది. హ్మ్. అదేవిధంగా ఒక తప్పైన నిర్ణయాన్ని రాజు తీసుకున్నట్టయితే అది పౌరులనందరినీ బాధిస్తుంది. మరి మనం బైబిల్‌ని తప్పుగా అర్థం చేసుకున్నామంటే తప్పుగానే మనం ఎలా మనకి బోధిస్తామో అందరికీ తప్పుగానే వెళుతుంది. అప్పుడు ఇతన్నే ఏలమని చెప్పాడు గదా! ఇతనెప్పుడు తప్పు చేశాడో అన్ని తప్పు చేయడం ప్రారంభించాయి. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా నిండేనంటున్నాడు. హ్మ్. అన్నీ కూడా క్రమము తప్పాయి. హ్మ్. నాట్ ఓన్లీ మ్యాన్. మనుషులు తమ్మును చెడ్డవారిగా చేసుకున్నారని ఒక ప్రక్క ఉంది. భూమి అన్నది చెడుతనముతో నిండి ఉన్నది. కొన్నిసార్లు చెప్తుంటారు, విన్నారా? కాలం తప్పి వర్షం కురుస్తుంది, ఏదో జరుగుతుంది అంటారు. అవును. ఈ సీజన్‌లో రాదు, అయితే వస్తుందంటారు. వస్తుంది, ఏం జరగబోతుందో తెలీదు. అంటే అన్నిటినీ దేవుడు వీటిని చేసినప్పుడు అది రాంగ్గా జరుగుతుందంటే అంటే మనం ఏదో తప్పు చేశాం, మన దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. ఆ విధంగానే ఎందుకంటే ఇప్పుడు ఎన్వైర్న్‌మెంట్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎన్వైరన్మెంటే రాంగ్ వెళ్తుంది. ఇప్పుడు క్లైమేట్ నుండి అన్నీ కూడా మీకు తప్పుగా మారుతుంది కదా కొంచెం కొంచెం. ఇది ఒక పార్ట్. మనం మాట్లాడేది ఇందులో ఒక పార్టే. ఇందులో ఏంటి, ఎక్కడో ఈ మృగాలన్నీ కూడా అసహ్యంగా మారిపోయాయి. ఇప్పుడు కొన్నిసార్లు చూసినట్లయితే వాటి యొక్క సంపర్క విధము కూడా కొన్ని విచిత్రంగానూ అసహ్యంగా అవును. మారిపోయాయి. ఇప్పుడు చాలా క్రాస్ మిక్సింగ్ అంతా ప్రయోగిస్తున్నారు. అది వీరు చేసేది. ఆ! అవే మారిపోయాయి మారిపోయాయి. అనేక విషయాల్లో. ఓకే. ఒక కాలంలో వాటికొక ప్రొసీజర్గాను, నీట్గాను, క్రమంగానూ ఉండింది. మనం చెప్తుంటాం, మనిషి తప్పు చేస్తే మృగంలా ప్రవర్తించారంటారు. అనేక సమయాలు మనుషుల కంటే మృగాలే నీటుగా ఉండేయి. హ్మ్. అదిప్పుడు ఎక్కడో ఒక స్థలములో దాని యొక్క స్వభావం మారిపోయింది. ఏదో ఒక సిచ్యువేషన్ దాని స్వభావం మారింది. సముద్రములోని మత్స్యములకు ఆ విధంగా అయ్యాయి. దేవుడు తీర్పులో న్యాయముగల న్యాయాధిపతి. ఆయన న్యాయము జరిగించేప్పుడు ఒక చెట్టుకి కూడా, ఒక సొర చెట్టు వాడిపోయినందుకు దేవుడు అడుగుతున్నాడు, దీనికే ఎంత బాధపడుతున్నావే, మనిషికి ఎంత బాధపడాలి? హ్మ్. అన్నిటికీ దేవుడు ఉంచాడు కాబట్టి సింహములన్నీ ఏకమై ఆయనను చూచునట. వాటికాయన ఆహారమిస్తున్నాడు. మృగమై ఉండుట వలన దేవుడు దాన్ని ఏదో, దేవుని స్వరూపమైన మనమే ఈ జంతువుల్ని ఇలా ప్రేమిస్తున్నామే, పెట్టినమని అంటున్నాం గదా. దేవుడు ఇంకెంత ప్రేమగలవాడో, ప్రేమలేక సృష్టించుంటాడు. హుహు. ఇంకా ప్రేమించకుండా ఇంతవరకు ఆ మృగాలను దేవుడు కాచి కాపాడుంటాడా? హ్మ్. సో దేవుడు అధికంగా ప్రేమిస్తున్నాడు. ఒకచోట అన్ని దేవునికి విరోధంగా పోతుంది. వాటి యొక్క మొత్తం స్వభావం మారిపోతుంది. ఎక్స్‌ట్రీమ్ స్టేజ్. ఎక్స్ట్రీమ్ స్టేజ్. హ్మ్. ఇంతకు పైన ఉంటే అది మంచిది కాదు. ఆ స్టేజ్‌కి టెర్మినేట్ చేయమంటున్నాడు. సో పలు సమయాల్లో హ్మ్. మనము బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్స్ చెప్తారు, ఆ బిడ్డకి ఏదో లోపల సమస్య అయి ఉంటది, అది పుట్టి పెరగడం ఎంతగానో ఇదవుతుంది, మాట్లాడకుండా టెర్మినేట్ చేయమంటారు. అంటే అదేదో కొరతగా సగమో మరింకేదో ఉంటది లోపల, సంథింగ్ స్కాన్లు చెప్తారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో బాధతో చేస్తారది. ఒక రీజన్తో చేస్తారు, ఎంతో బాధతో చేస్తారు. ఇంకా ఆ బిడ్డ పుట్టనూ లేదు. ఆ బిడ్డకి అప్పటికే వారు ఎంతగానో బాధపడుతున్నారంటే అన్నిటినీ క్రియేట్ చేసిన దేవుడు ఇంకెంత బాధపడుంటాడో. హ్మ్. సో ఇదే దాని యొక్క ఫస్ట్ స్టేజ్గా ఉంది. ఇందులోనే రెండవది, ఎందుకు దేవుడు చేస్తున్నాడన్నందులకు రెండవ కారణం కూడా ఉంది. ఈరోజు మనము దేవుడు సృష్టించిన ఈ సముద్రాన్ని ఏమేమి చేసి ఉంచాము హ్మ్. అంటే మన ప్రపంచమంతటి పారుదలంతా దేనిలోనికెళ్తుంది? సముద్రంలోకి. సముద్రములోనికెళ్తుంది. మన న్యూక్లియర్ టెస్ట్ నుండి అన్ని కూడా ఎక్కడ చేసి చూస్తున్నాం? సీలోనే. పైన రాకెట్ పంపుతున్నాం, అది సరిగ్గా వెళ్ళకపోతే ఎక్కడ పడాలనుకుంటున్నాం? సీలోనే. సీలో. అప్పుడు నేను మనిషిని కాపాడాలనుకుంటున్నాను, సీలో పడి ఆ మృగం చనిపోతుందని నేను ఆలోచించలేదే. అప్పుడు వీటి యొక్క పూర్తి పారుదల చేరినప్పుడు సముద్రము యొక్క అవుట్‌పుట్. తన్మయం ఎలాగా మారి ఉంటది. కొన్ని స్థలాలన్నీ చూస్తే ఈ యొక్క కంప్యూటర్ వ్యర్థభాగాలు పడివేసి ఉంటారు. కంప్యూటర్ వ్యర్థ పదార్థాలు మీరు అనుకున్నట్టు సాధారణమైనవి కావు. కొన్ని టన్నుల బరువు ఉండేటువంటి ఓడల్లో తీసుకెళ్లి ఆ ఇంటర్నేషనల్ బార్డర్ వెలుపల పడేశారు. అన్ని దేశాలు అవి చేస్తున్నాయి. అది పునర్వినియోగపరచలేం. అవన్నీ కూడా ప్లాస్టిక్స్ లాగా. అన్ని కూడా వీరు దేవుడు చేసినవన్నీ వీరు క్రమరాహిత్యం చేశారు గదా. ఇప్పుడు ఇది కరెక్ట్ చేయలేం కదా. హ్మ్. సరే, ఇది తినే మృగం ఏమవుతుంది? నేచురల్‌గా అవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు నార్మల్గా రోడ్లో ఒక పడిన ప్లాస్టిక్ని ఆవు తినకూడదని చెప్తాం. అప్పుడు తిన్న ఆవు ఏమవుతుంది? చస్తుంది గదా. ఇప్పుడు వీరు పంపే పారుదలంతా లోతుల్లో ఉండే గొప్ప గొప్ప తిమింగళాలు, చేపలుండేటువంటి కార్యము ఇక ఎన్నో ఉన్నాయి. అవన్నీ తినేప్పుడు డేంజరస్ అవుతుంది. వాటి యొక్క ఇదంతా మారిపోతుంది. అన్నీ మారతాయి. అలా ఉన్నప్పుడు దాని యొక్క ముగింపు
కొన్నిసార్లు చెప్తుంటారు మర్సీ కిల్లింగ్ అని చెప్తారు. దీనికి పైన వారు ఉంటే ఎంతో కష్టం, వారిక సహించలేరని చెప్తారు. ఆ విధంగా ఇది ఒక మర్సీ కిల్లింగ్. ఎందుకంటే టోటలీ కరప్ట్ అయింది. ఇక అది సరిచేయడమే కుదరదు. ఒక లెవెల్ వరకే రిపేర్ చేయగలం. ఆ పైన రిపేర్ చేయకపోతే ఏం చేస్తాం? డెమాలిష్ చేస్తాం. ఇందులో మనం చదువుతున్న సెకండ్ బౌల్ గురించి ప్రేక్షకులకు మనం చివరగా ఏం చెప్పదలుచుకున్నాం? అంటే ఈరోజు అనేక మంది దేవుడెంతో కృపగలిగిన వాడని చెప్తున్నారు. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. అదే కృపగలిగినటువంటి దేవుడు న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. ఆయన ఇచ్చిన అమర్చిన ఆయన ఇచ్చినటువంటి కార్యములు మీరు సరిగ్గా ఉండేంతవరకు దేవుని వంటి ప్రేమమయుణ్ణి లోకములు ఇంకెక్కడా చూడలేరు. అది సరిగ్గా ఉండాలంటే మనకి బాధ్యత ఉండాలి. బాధ్యత ఉంది. దానికైనా నియమావళులు చెప్పించాడు. సరిచేయడానికి మనకి పెద్దవారినిచ్చాడు. తల్లిదండ్రులతో ఆరంభించి సంఘనాయకులు బోధకుల వరకు నియమించాడు మనల్ని సరిచేయడానికి. వీటిని దాటి మనము దేవునికి విరోధంగా వెళ్ళినప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా దాటి వెళుతున్నప్పుడు ఆయన ముగింపే ఇస్తున్నాడు, టర్మినేట్ చేస్తున్నాడు. తాను నిర్మించినది తానే నాశనం చేయడానికి అధికారముంది. దానికైనా గొప్ప సూచనే ఇది. శక్తి కలదు, అధికారం కలదు, న్యాయం న్యాయం కలదు. ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే ఏమర్థమవుతోందంటే దేవుని ప్రేమ అర్థమవుతుంది, ఆయన జడ్జిగా ఉండడం అర్థమవుతుంది. చాలా విషయాలు మనం మాట్లాడాం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఈ థర్డ్ బౌల్ గురించి మాట్లాడదాం. మరి సెకండ్ బౌల్లోనే ఇన్ని విషయాలున్నాయి. ఇంకా పోను పోను ఊహించలేని పలు విషయాలు కూడా ఉన్నాయి ఇందులో. అయితే దేవుడు దీన్ని అనుగ్రహించడానికి ఓ కారణంగా మనకు దయచేశాడు. దేవుడు నాశనం చేయాలనుకుంటే పూర్తిగా చేసేవాడు. ఒకే స్ట్రోక్లో చేసి ఇంకనూ ఉండొచ్చు. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. మొదటి పాత్ర కుమ్మరించి మరొకదానికైనా ఛాన్స్. ఎందుకంటే ఇక మనసు మారుతుందా? అయినా మీరు చూస్తే జనులు మారు మనసు పొందరు. అవును, అలాగే వారు వస్తుంది. మరలా ఆయనకి అగెన్స్ట్ గా మాట్లాడతారు, దూషిస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకు ఒకటిచ్చి మరొకదానికి గ్యాపిస్తున్నాడు? ఆయనకున్న శక్తికి ఒకే సమయంలో క్లోజ్ చేసి ముగించొచ్చు. ఫరోకి ఎందుకు 10 సార్లు ఛాన్స్ ఇచ్చాడు? సంసోన్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు? ఈ ఒక ఛాన్స్లోనైనా తిరిగి వస్తావనే ఆలోచనే ఆయనకి. అదే ఈ 7 బౌల్స్లో తలపడేటువంటి కార్యాలు. చాలా సంతోషం బ్రదర్ జగన్. చాలా విషయాలు మనం మాట్లాడడం చాలా స్పష్టం అవుతున్నాయి. మరో కార్యక్రమంలో మనం ఈ థర్డ్ బౌల్ గురించి ఇంకా కొంచెం డీప్గా చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరొచ్చి వివరించినందుకు ధన్యవాదాలు. ఈ సెకండ్ ప్రోగ్రాం కొంచెం వ్యత్యాసంగా ఉంది. ఈ సెకండ్ బౌల్ గురించి మాట్లాడింది. దీన్ని నోట్స్ తీసుకునేవారు, తరచుగా చూసేవారికి ఇది చాలా ఖచ్చితంగా వారి ఆత్మీయ ఎదుగుదలకు ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను. మనం తర్వాతి ప్రోగ్రాంలో ఇంకో బౌల్ గురించి